జితేష్ శర్మ ఈ ఐపీఎల్లో 8 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి జస్ట్ 68 రన్స్ కొట్టాడు. అది కూడా జస్ట్ 108 స్ట్రైక్ రేట్తో. అంత వరస్ట్గా ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్లో తను చాలా బాగా ఆడాడు, మంచి ఫినిషింగ్లు ఇచ్చాడు, ఫైనల్లో అవ్వచ్చు. ఇదే లక్నో మీద గ్రూప్ లాస్ట్ మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని గెలిపించాడు. అండ్ అలాగే ఇప్పుడు ఆర్సీబీ టీంకి వైస్ కెప్టెన్ తను. లాస్ట్ ఇయర్ హీరో అయ్యాడు, ఈ ఇయర్ మాత్రానికి విలన్ అయ్యాడు. ప్రతి మ్యాచ్ ఫెయిల్ అవుతున్నాడు. జస్ట్ కీపింగ్ కోటాలో తను ఆడుతున్నాడు. మేబీ పిల్సాల్ట్గానే ఉంటే తను పక్కన పెట్టి వెంకటేశ్వర్ని ఆడిచ్చారేమో. అంత వరస్ట్ పర్ఫార్మెన్స్ తందైతే. నిన్న మ్యాచే చూసుకుంటే రజత్ పడిదార్ అండ్ దేవదత్ పడికల్ ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు 90+ రన్స్తో. విరాట్ కోహ్లీ అండ్ బేతల్ వెంటనే అవుట్ కాగానే వీళ్ళిద్దరు సూపర్గా ఆడారు. ముఖ్యంగా కెప్టెన్ రజత్ పడిదార్ అయితే 6లతో విరుచుకుపడుతున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో దేవదత్ పడికల్ అవుట్ అయ్యాడు. దేవదత్ పడికల్ అవుట్ అయ్యే టయానికి టీం మంచి పొజిషన్లోనే ఉంది. కానీ ఆ తర్వాత జితేష్ శర్మ వచ్చి అదే ఓవర్లో అవుట్ అయ్యాడు. జస్ట్ 2 రన్స్ కొట్టి 3 బాల్స్ ఆడి. ఆ ఓవరే మ్యాచ్కి టర్నింగ్ పాయింట్. ముఖ్యంగా జితేష్ శర్మ అవుట్ అవటం వల్లే ఆర్సీబీ వెనకబడింది. ఆ తర్వాత కెప్టెన్ రజత్ మీద ప్రెజర్ పెరిగింది. తను హిట్టింగ్ ట్రై చేసి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత టీమ్ డేవిడ్ కానీ, రోమారియో కానీ, కృణాల్ పాండే ఎవరు ఎంత ట్రై చేసినా మ్యాచ్ గెలవలేకపోయింది. నెక్స్ట్ అన్ని చాలా టఫ్ మ్యాచెస్ ఉన్నాయి. సిఎస్కేతో, ముంబైతో. ఇక లాస్ట్ 2 అయితే మరీ టఫ్. పంజాబ్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే వాళ్ళు ఆల్రెడీ టాప్ 2లో ఉన్నారు. ఫస్ట్ సెకండ్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళతో చాలా టఫ్ మ్యాచెస్ ఆ 2 అయితే. ముఖ్యంగా టేబుల్లో టాప్ 2లో ఉండాలంటే మాత్రానికి సిఎస్కే అండ్ ముంబై మ్యాచ్లు గెలవాలి. ఆ మ్యాచ్లు 2 గెలవాలంటే మాత్రానికి వీళ్ళిద్దరిని తీసి పక్కన పెట్టాలి. అందులో తప్పేం లేదు. ముఖ్యంగా జితేష్ శర్మ అయితే వాళ్ళ టీంలో కాదు కదా, ఇంపాక్ట్ ప్లేయర్ లిస్టులో కూడా ఉండకూడదు అనిపిస్తుంది. అంత వరస్ట్ పర్ఫార్మెన్స్ తందైతే. ఎందుకంటే ఇంకొక మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వాళ్ళకు ఉన్నారు, జోర్డన్ కాక్స్. తనను తీసుకుంటే మాత్రానికి టీమ్ డేవిడ్ లాంటి హిట్టర్ తను సింగిల్ హ్యాండెడ్తో మ్యాచ్లు గెలిపించగలడు. తను తీసుకోవాలి. రొమారియోని, జితేష్ శర్మని ఇద్దరిని పక్కన పెట్టి జోర్డన్ కాక్స్ని అండ్ వెంకటేష్ అయ్యర్ని తీసుకుంటే తను మంచిగా టాప్ ఆర్డర్ ఆడగలడు, మిడిల్ ఆర్డర్ ఆడగలడు. ఒక రజత్ పడిదార్కి, టీమ్ డేవిడ్కి మంచి సపోర్ట్ ఉంటుంది తన నుంచి. టీంలో ఖచ్చితంగా మార్పులు చేయాలి. మార్పులు చేస్తేనే క్వాలిఫై అవుతారు. చూద్దాం మరి కోచ్ అండ్ దినేష్ కార్తిక్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో. టీంలో చేంజెస్ చేస్తారా లేదా వాళ్ళని బ్లైండ్గా నమ్మి మళ్ళీ ఓడిపోతారా, గెలుస్తారా?